నమస్తే, నేను మీ అడ్వకేట్ శశికాంత్, లీగల్ క్యాపిటల్ నుంచి. పెళ్ళయింది, 6 నెలలు అయింది. మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేస్తాడు, ఇంటికి రావద్దు అంటాడు. మీరేమో మీ పుట్టింట్లో ఉంటారు. ఏడ్చుకుంటూ అలాగే కూర్చోకుండా మీరు ధైర్యంగా మంచి అడ్వకేట్స్ దగ్గరికి రావాలి. మాకు ఈ మధ్య రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది. పెళ్ళైన 2 నెలలకే హస్బెండ్ వదిలేస్తాడు. హస్బెండ్ ఏదో గవర్నమెంట్ పొజిషన్లో, టాప్ పొజిషన్లో ఉన్నాడంట. భయపడుతూ వచ్చింది అమ్మాయి. సార్ నేను ఏం చేయలేను ఆయన్ని అని. మీరు దయచేసి అలాంటి భ్రమల్లో ఉండకండి. హస్బెండ్ ఎవరైనా ఎంత టాప్ పొజిషన్లో ఉన్నా మీకు పెళ్ళైన తర్వాత మీ బాధ్యత కనుక మీ హస్బెండ్ తీసుకోకుండా మిమ్మల్ని వెంటనే వదిలేసినా కూడా మీరు మీ హస్బెండ్ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ప్లస్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా వేయచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి అంటే, మీతో ప్రేమగా ఉండకపోయినా, మీ ఇంట్లో కూరగాయలు తెచ్చేయకపోయినా, మీకు నెల నెల మీ ఓన్ ఖర్చులకి ఇంత డబ్బు అని మీ పాకెట్ మనీ ఇవ్వకపోయినా, మీతో అసలు అసభ్యంగా ప్రవర్తించినా, మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని ఇంటి నుంచి బయటకి తరిమేసినా, మీ అమ్మ నాన్న మిమ్మల్ని మీ ముందు తిట్టినా, ఇవన్నీ డొమెస్టిక్ వైలెన్స్ కిందకే వస్తాయి. మీరు అర్థం చేసుకొని టెన్షన్కి వెళ్ళకుండా మా దగ్గరికి రావాలి. మెయింటెనెన్స్ అంటే ఏంటి? మిమ్మల్ని మీ ఇంట్లో వదిలేసాడు, వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళట్లేదు. ఓకే, నో ప్రాబ్లం, వదిలేసాడు కదా, వెళ్ళిపోయి. కానీ ఫ్రీగా వదలకూడదు ఆయన్ని. ఆయన మీద మెయింటెనెన్స్ కేసు వేయాలి. వేసి నాకు నెలకి ఇంత ఖర్చు అవుతుంది, 30,000 ఖర్చు అవుతుంది, నాకు 30,000 కావాలి అడగాలి. అడిగితే ఐదర్ మెయింటెనెన్స్ అయినా ఇస్తాడు, లేదా మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళి మీతో సభ్యంగా కాపురం చేస్తాడు. అంతేగాని మా హస్బెండ్ పెళ్ళయింది, నన్ను వదిలేసాడండి, నేను ఏం చేయలేనని ఏడుస్తూ కూర్చోకండమ్మా. దయచేసి మీరు అలాంటి అడ్వకేట్స్ని అప్రోచ్ అవ్వండి. స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన కాల్ చేయండి. మా టీం డెఫినెట్గా మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేసి నా వరకు తీసుకొస్తాం జరుగుతుంది. ఆ తర్వాత డెఫినెట్గా నేను మీకు మంచి సొల్యూషన్స్ జరుగుతుంది. థ్యాంక్ యూ.